నాన్నకు పెట్టవా? చెప్పు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ పెళ్ళం ఛానల్. ఎక్కడికి వచ్చినాం మనం? చెప్పు. బాబా హంపీకి వచ్చాం. హంపీకి వచ్చామా? ఓకే, నేను మాట్లాడతానే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ పెళ్ళం ఛానల్. మేము మా యానివర్సరీ 4th యానివర్సరీ కాబట్టి సో ఇంట్లో అయితే ఉండము, ఎక్కడికైనా వెళ్దాము, ఐ మీన్ స్వీట్ అండ్ షార్ట్గా వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో దగ్గరలో ఏముందని అలా సర్చ్ చేస్తూ కొన్ని ప్లేస్లు అనుకొని దాంట్లో హంపీ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకు అంటే లైక్ అదే దగ్గరలో ఉంది అండ్ 2 daysలో మాకు అయిపోతుంది అండ్ టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో అన్ని రకాలుగా చూసుకుని సో మేము హంపీ ఫిక్స్ అయినాము. సో అది అయినాక ఒక గ్యాంగ్ మొత్తం ఫామ్ అయ్యి 8 members టెంపో బుక్ చేసుకొని నిన్న నైట్ స్టార్ట్ అయ్యి ఐ మీన్ 30th స్టార్ట్ అయ్యి 29th నైట్ స్టార్ట్ అయ్యి 30th మార్నింగ్ అంటే ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది అనుకుంటా, 9:30 అయింది. సో ఇక్కడ జంగల్ హంపీ రిసార్ట్ అండ్ విలేజ్ రిసార్ట్ అని ఒకటి ఉంది. సో హట్ కైండ్ ఆఫ్ కాటేజ్ అనమాట. సో ఆల్రెడీ తేజ ముందే బుక్ చేశాడు రూమ్స్. చెక్ ఇన్ అయిపోయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది, సారీ 11 అవుతుంది. రెడీ అయిపోయి ఫ్రెష్ అవి డైరెక్ట్ లంచ్ చేసేసి తిరగడానికి వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి అనేది నో ఐడియా. సో ఇక్కడే ఉంటామా ఎక్కడికైనా వెళ్తామా అనేది అసలు ఏం అనుకోలేదు. సో అందరితో డిస్కస్ చేసి ఫిక్స్ అవుతాం అన్నమాట. సో యా, అండ్ ఈ రూమ్ కాస్ట్ అంతా ఈ ఫైనల్ లాస్ట్లో చెప్తాను, ఈ వీడియో లాస్ట్లో. ఓకే, బాయ్ బాయ్. భవిత్ బాయ్ చెప్పు. బాయ్. కిస్ పెట్టు, కిస్ పెట్టు, కిస్ 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 పెట్టు. హలో ఎవ్రీవన్, మళ్ళీ హలో చెప్తుంది ఏంటని అనుకోవద్దు. నేను చెప్పినా కదా, అంటే కొంచెం స్టార్టింగ్ వీడియో తీసాను బట్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో హంపీలో మార్నింగ్ రీచ్ అయిన వెంటనే ఇది రూమ్ వచ్చేసి అన్నమాట. సో నీట్ అండ్ క్లీన్ ఉంది రూమ్ అయితే, బట్ ప్రైస్ అయితే 2300 అనుకుంటా. యా 2300, 200 to 300 పడింది రూమ్. మేము 2 rooms తీసుకున్నాము. బాత్రూమ్ కూడా క్లీన్ ఉంది, కానీ లైక్ ఏంటంటే పైన రూఫ్స్ వచ్చేసి హట్స్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ఉన్నాయి అన్నమాట. సో అంతా ఓకే అన్నమాట. అంటే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఎలాంటి రిసార్ట్స్ తీసుకున్నా మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ రూమ్సే ఉంటాయి. మేము చాలా సర్చ్ చేసి తీసుకున్నాము అండ్ ఆల్సో అవైలబిలిటీ అస్సలు లేవు రూమ్స్. బట్ అక్కడికి వెళ్ళినాక అంటే లైక్ మేము 2 rooms 3 rooms చెక్ చేస్తున్నాం కాబట్టి అవైలబిలిటీ లేవు, బట్ సింగిల్ రూమ్ అయితే ఉందన్నమాట. సో మేము త్వరగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. హంపీలో కొన్ని మాన్యుమెంట్ ప్లేసెస్ ఉన్నాయి. లైక్ అంటే అక్కడ పూజలు ఏ గుడిలో జరగవంట, ఓన్లీ విరూపాక్ష టెంపుల్ ఒక్కటే పూజ జరుగుతుంది. సో ఇంకా ఆ సరౌండింగ్ ప్లేసెస్లో ఎక్కడ, బికాజ్ అప్పుడు ఐ మీన్
పూర్వకాలంలో బ్రిటిషర్స్ ఇలా ఫైట్స్ జరిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలా పడగొట్టేశారని రాజు ఇలా ఆపి అవి విరూపాక్ష టెంపుల్ని కాపాడారని ఉన్న టెంపుల్స్ అన్నీ కూలిపోయాయి అంటే లైక్ కూలగొట్టినారు. లైక్ మొత్తం అంతా పడిపోకుండా జస్ట్ హాఫ్ ఆఫ్ అట్లా మాన్యుమెంట్స్ లాగా చూడొచ్చు అన్నమాట. బట్ తిరగడం అయితే మేము అసలు అట్లా తిరుగుతూనే ఉన్నాం అన్నమాట. అసలు డే అంతా సరిపోదు. ఇంకా అంటే చూసేసాం కదా, ఓన్లీ రాక్ కైండ్ ఆఫ్ థింగ్సే కదా అన్నట్టు అనిపిస్తుంది. ఒక టైంలో మాకు అలసట కూడా వచ్చింది. లైక్ ఏం చూస్తాంలే అంటే మనకంతా ఎక్కదు అంటే ఓకే, అంటే అందరి గురించి నేను చెప్పలేను కానీ సమ్ సైంటిస్ట్ ఆర్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తుంది, ఓ ఇట్లుందా అని. బట్ నా వరకు అయితే హాఫ్ ఆఫ్ అన్నమాట. నాకు ఓపిక ఉన్నంత వరకు తిరిగేస్తా, లేదంటే ఇంకా నా వల్ల కాదు అని అలా పైన చూసేస్తా అన్నమాట. బట్ ఆ కళ అంటే లైక్ ఆ కాలంలో ఇట్లా చెక్కేవారా అని చెప్పుకుంటాం కదా మనం. సీరియస్లీ ఆ డిజైన్స్ లైక్ ఏమంటారు, నాకు ఆ ఆర్ట్ అసలు సూపర్. అసలు మన వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి రాదేమో, ఆ కాలంలో అలా చేసినారంటే సూపర్ అసలు. సో ఆ ఓల్డ్ థింగ్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేసి రైటింగ్స్ రూపంలో మొత్తం అంతా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఆ గుడులు కూడా లైక్ చాలా లైక్ అంతలా ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టు చాలా తెలుస్తుంది క్లియర్గా. అంత ఆర్ట్ ఉంది ఒక్కొక్క దాంట్లో. అండ్ మేము చాలా ప్లేసెస్ తిరిగాము అలాంటి మాన్యుమెంట్స్. లైక్ రామాయణం మొత్తం ఒక టెంపుల్లో చెక్కినారు. అంటే లైక్ మొత్తం మన పిక్చర్స్ బట్టి తెలుసుకోవచ్చు రామాయణం మొత్తము. ఫైట్స్ ఎలా జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఏంటి పరిస్థితి, అదే ఏ టైంలో జరిగినాయి అని ప్రతిదీ కూడా మెన్షన్ చేసి క్లియర్గా చెప్పినారనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనేది మనం చూడగలం అక్కడ క్లియర్లీ. హంపి సీరియస్లీ సూపర్ ఉందన్నమాట. ఆ విషయానికి వస్తే నేను ఒప్పుకుంటాను. బట్ మనం చాలా ఎనర్జీ సేవ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో మేము చాలా లేట్గా వెళ్ళినాం మ్యాక్సిమం కవర్ చేసేసాం. అసలు గ్యాప్ తీసుకోకుండా ఫుడ్ కూడా తినకుండా మొత్తం కవర్ చేసాం అన్నమాట. సో మొత్తం తిరిగి అలా చాలా ఫొటోస్ తీసుకొని నేను తేజ మొత్తం గ్యాంగ్ వెళ్ళాము. గ్యాంగ్ని ఎవరిని షూట్ చేయలేదు బికాస్ దే ఆర్ లైక్ అంటే సోషల్ మీడియాలో రారు అన్నమాట. సో అందువల్ల నేను ఎవరిని షూట్ చేయలేదు, ఓన్లీ మా వరకునే నేను షూట్ చేశాను. అందుకే ఏ ఒక్క వీడియోలో కూడా నేను వాళ్ళని చూపించడం జరగలేదు. బట్ నా క్లోజ్ ఫ్రెండ్స్తో నేను వెళ్ళామన్నమాట. అంటే నాకు తేజ మా ఇద్దరు ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట. అండ్ ఈ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది, 1 month తర్వాత నేను ఎడిట్ చేస్తున్నా కాబట్టి నేను కొన్ని మర్చిపోవచ్చు. బట్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ప్రైస్ చెప్పాను కదా. అండ్ అక్కడికి వెళ్ళి ఓన్లీ 1 single రూమ్ కావాలి అనుకుంటే కనుక మీరు అక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకుని మీరు ఓన్ వెహికల్స్లో వెళ్తే కనుక ఈజీగా సర్చ్ చేసుకుని మీరు వెళ్ళి చూడొచ్చు. సో అది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. బికాజ్ సింగిల్ రూమే కాబట్టి ఎట్లయినా మీకు దొరికేస్తుంది. అండ్ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. లైక్ రిసార్ట్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. అంత నీట్గా ఉంటాయని నేనే షాక్ అయినా, అంత బాగుంటాయా అని. సో కన్ఫామ్గా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, చూడండి. లైక్ చాలా బాగున్నాయి రిసార్ట్స్ అయితే. సో మేము డిన్నర్కి లంచ్కి వెళ్ళినప్పుడు చూసాము, అయ్యా మనం డైరెక్ట్గా తీసుకుని ఉంటే అయిపోయేదే, మళ్ళీ ప్రీ బుకింగ్ అనవసరంగా చేసుకున్నామే అని మేము ఫీల్ అయిన డేస్ అన్నమాట. సో మేము ఓన్లీ ఫస్ట్ డే మేము ఒక దాంట్లో స్టే చేసినాం, ప్రీ బుకింగ్ చేసుకున్న దాంట్లో. సెకండ్ డే మేము షిఫ్ట్ అయిపోయినాం అన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో చూడండి.